చింతలపూడి నియోజకవర్గం చింతలపూడి పట్టణంలో గల బాలికల వసతి గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్. చింతలపూడి పట్టణం బోయగూడెంలో గల బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అక్కడ విద్యార్థుల యొక్క సమస్యలు స్వయంగా తెలుసుకున్న ఎమ్మెల్యే గారు. విద్యార్థులు మాట్లాడుతూ రాత్రి కరెంటు పోయిన సమయంలో చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అని తెలియజేయగా ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అట్లూరి శ్రీనివాసరావు గారి ద్వారా 20,000 రూపాయల విలువ చేసే ఇన్వర్టర్ను ఏర్పాటు చేయించడం జరిగింది. అలాగే విద్యార్థులకు త్రాగునీటి కోసం మినరల్ వాటర్ ప్యూరిఫైర్ త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హాస్టల్ నుండి మెయిన్ రోడ్డు వరకు వెంటనే డ్రైనేజీ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ గారిని ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం అల్పాహారంలో పండ్లు సొంత నిధులతో అందిస్తానని ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మాట ఇచ్చి వెంటనే పండ్లు తెప్పించి ఈ రోజు నుండి ఏర్పాటు చేయించడం జరిగింది. ఎమ్మెల్యే రోషన్ కుమార్ గారు మాట్లాడుతూ గత 5 సంవత్సరాల నుండి కనీసం వసతులు లేక బాలికలు ఇబ్బంది పడుతున్న కనీసం పట్టించుకునే పరిస్థితి ఉందని, త్వరలో ఈ వసతి గృహాన్ని శాశ్వత భవనం ఏర్పాటు కృషి చేస్తానని విద్యార్థులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా విద్యార్థులు ఏ ఒక్క సమస్య ఉన్నా నేరుగా వారికి తెలియచేయాలని చెప్పారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అట్లూరి శ్రీనివాసరావు గారు, కనమత రెడ్డి రాజారెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.